స్వాగతం. ఎకరా 1,40,000 5 లక్షల ఇన్సూరెన్స్ కోల్పోయిన మృతుని కుటుంబం. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట వడ్డీ వ్యాపారి గజవాడ నరసింహులు అక్రమ దందా ఇది. పేట మండలంలోని బూర్గుపల్లి పంచాయతీ రామ్ సింగ్ తాండాకు చెందిన మెగావతు రమేష్ 38 సంవత్సరాలు అకాల మరణంతో మొత్తం కుటుంబం రోడ్డున పడింది. ఫైనాన్స్ వ్యాపారి 30 లక్షల విలువైన 1 ఎకరా 12 గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ప్రమాదవశాత్తు గిరిజన రైతు రమేష్ కామారెడ్డి చెరుకు ఫ్యాక్టరీ వద్ద ఎడ్లబండి కింద పడి మృతి చెందారు. బాధిత రైతుకు గుంట భూమి లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం అందించే 5 లక్షల ఆర్థిక సహాయం అందలేదు. ఫైనాన్స్ వ్యాపారి 10 గుంటల భూమిని 5 లక్షలకు విక్రయించి మిగతా 1 ఎకరా 2 గుంటల భూమిని 1,40,000కు తనపైనే రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. వడ్డీ వ్యాపారి భూ దందా కారణంగా చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. గిరిజనులను అధిక వడ్డీ పేరుతో పీడిస్తున్న వ్యాపారి మృతులకు న్యాయం చేయాలని రాష్ట్ర గిరిజన నాయకులు రాములు నాయక్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లా రాష్ట్ర స్థాయిలో ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. లక్షన్నర కడితే ఇలా పోటీ పట్టు ఎకరా ఎంత ఉంది ధర? ఎకరకు అది అంటే గుంటకు 50 20 లక్షల దాకా ఉంటుంది అన్నట్టు. 20 లక్షల పొలము ఆయన ఎకరికి 1,00,000 ఉన్నది. మళ్ళీ ఆయన రేపు దయ గురించి చేస్తాడు, లేకపోతే కాకపోతే మొత్తం పట్టు ఇవి 1,50,000 ఉన్నాయి కదా. తీసుకుంటా అన్నాడు. 5 లక్షలు పోయినాయి కదా భూమి కింద. కొడుకు లగ్గానికి ఎంత తీసుకుంటా అప్పు? 4 లక్షలు. 4 లక్షలకి 4 లక్షలకు 6 లక్షలు అయింది. సైన్ పైన ఇంకా అదే బాబా 2 లక్షలు 2 కాడికే మిత్తి. కానీ అట 6 నెలలకోసారి మిత్తి కట్టమని చెప్పారు. ఇక మిత్తి కట్టుకుంటూ పోయిండు. చనిపోయిండు. చనిపోయి ఇప్పుడు ఏడాది మీద 4 నెలలు. అట్లా 4 లక్షలు తీసుకుని ఎన్ని నెలలు అవుతుంది? జనవరి కన్నా డిసెంబర్ 4 లక్షలు తీసుకుని ఎన్ని నెలలు అవుతుంది అంటున్నా? కొడుకు లగ్గం చేసాడు. కొడుకు లగ్గం చేసిండు. నువ్వు అప్పు 4 లక్షలు తీసుకున్నావు కదా, ఎన్ని నెలలు అవుతుంది? సంవత్సరాలా 2 సంవత్సరాలా?